అదేండి బాబుని అప్పుడు అరెస్ట్ చేసిన అది అక్రమంగానే పెట్టారండి బాబు మీద. అంటే అది చంద్రబాబు గారు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అదండి కోపం. అంటే ఆయన ఏమో సారీ చెప్పించడానికని ఆగ్యాన పాత్రుడండి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారితో అతనితో మాట్లాడి సారీ చెప్పించాలని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారండి. అప్పుడు మీడియా అంతా ఉంది కదండి. వెళ్ళిన ఆయన కారు మీద దాడి చేశారు అక్కడ టీడీపీ వాళ్ళు. ఆయన మీదకి అట్లా వెళ్తే ఆయనే దాడి చేయడానికి వెళ్ళాడని అట్లాగా అప్పటి నుంచి కోపం పెట్టుకొని ఉన్నారండి. ఆ కోపంతోనే అది పరిపాలన అందించడం మానేసి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారండి. ఆయన పెద్ద ఆయన చంద్రబాబు గారు కూడా మనసాక్షి ఉంటుంది కదండి, కొంచెమన్నా ఆలోచించాలి. ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు తన భార్య బిడ్డలు ఎలాగా సఫర్ అయ్యారో అలాగే కుటుంబాలు ఉంటున్నాయి కదండి, అలాగే భార్య బిడ్డలు సఫర్ అవుతారనేది ఆయన ఆలోచించుకోవాలి కదండి. పెద్ద ఆయనగా ఆలోచిస్తారని అనుకుంటున్నానండి. నా భర్తని మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపిస్తారని ఆశిస్తున్నాం మేమందరం. బూడిద కేసు చూసాం మేడం. బూడిద కేసులో కూడా ఆయన లారీ వర్కర్స్ తరపున నిలబడ్డారు. అప్పుడు కూడా ఏదైనా కానివ్వండి ఆయన ప్రశ్నిస్తున్నారు. అది నచ్చట్లేదేమోనండి మరి ప్రభుత్వానికి. వాళ్ళకి మనసాక్షి ఉంటుంది, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి కదండి. ఎలా ఉంది మేడం ఉదయం పోలీసులు వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ టైంలో? చాలా బాధ భయం అనిపించాయండి. అలా తలుపులు దెబ్బ దెబ్బ బాదుతుంటే అసలు నిద్రలో ఉంటాం కదండి, ఏమైందో అనిపించింది. ఇంకా లెగిసి ఫోన్లు చేస్తే బయట ఇట్లా వచ్చున్నారని వాచ్మెన్ చెప్పాడండి. బాధతోనే ఉన్నారండి. పగలు కొడతాం తలుపులు అని చెప్పి అంటున్నారు. అన్నారంట, చెప్పారంట. అయినా ఆయన చెప్పాడు కదండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీరు ఎందుకంటే న్యాయం గెలుస్తుందండి. పైన దేవుడు ఉన్నాడు, సమస్తం చూస్తూనే ఉంటాడు. తప్పకుండా అంటే కోర్టులు కూడా చెప్తున్నాయి కదండి, ఒక నిర్దోషి కూడా శిక్షించబడకూడదని న్యాయస్థానం కూడా చెప్తుంది కదండి. ఖచ్చితంగా నా భర్త నిర్దోషిగా తిరిగి వస్తాడు. అంటే జోగి రమేష్ గారు ప్రమాణం చేస్తామంటూ చెప్పారు, వాళ్ళని రమ్మన్నారు. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాలేదు, కూటమి ప్రభుత్వం రాలేదు. ఇల్లు దుర్గమ్మ గుడి మాత్రం జోగి రమేష్ గారు ప్రమాణం చేశారు. ప్రమాణం చేశారండి. మా మీద ప్రామిస్ చేశాడు ఆయన. అలాగే ప్రామిస్ చేసి ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఇలా చేశాడు అని చెప్తున్నారో, దేవుడితో ఆటలాడొద్దని చెప్తున్నారో, మరి వాళ్ళే వచ్చి ప్రమాణం చేసి జోగి రమేష్ గారు ఇది చేశారు ఇలాగా అని ప్రమాణం చేసి చెప్పొచ్చు కదా. వాళ్ళు భార్య పిల్లల్ని తీసుకురాని అవసరం లేదండి. భగవద్గీత మీద ఇలాగ ప్రమాణం చేసి ఆయన తప్పు చేశారు అని చెప్పొచ్చు కదా. నిజంగా వాళ్ళు తప్పు చేయకుండా ఇలాగ నా భర్తని శిక్షించాలనుకుంటే. ఏం చెప్తారు మేడం? అంటే ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తున్నారు, ఎందుకు జోగి రమేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే నియోజకవర్గంలో చాలామంది వైసీపీ లీడర్ ఉన్నారు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంక ఇదే కోపం అండి చంద్రబాబు గారికి కానీ లోకేష్కి కానివ్వండి. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినందుకే కోపం అండి, అదొకటే కోపం. తర్వాత అండి ఎంతైనా బీసీలు, బడుగు బలహీన వర్గాలు పైకి రావడం కూడా మరి ఓర్చుకోలేరేమోనండి. చూడాలి కదండి. చాలా బాధ అనిపించిందండి. ఇంత అన్యాయంగా ఎలాగా మమ్మల్ని హింస పెడుతున్నారు. పోనీ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించవచ్చండి. ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, అర్థం కావట్లేదండి. అసలు చంద్రబాబు గారు ఇంటి మీదకి వెళ్ళారు అంటారు, ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉంటుందండి. అలాంటి ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన మీద దాడి చేసే అంత
ఉంటుందా అండి నా భర్తకి? ఎందుకు ఉంటుంది? అంటే జోగి రమేష్ గారు కూడా చెప్పారు కదండి, ఇక్కడే ఉంటాం, ఇబ్రహీంపట్నం పోమని చెప్పి. అవునండి, మరి ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగానే చెప్పారు ఆయన.